నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పరిపాలన, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 దిశ నిర్దేశిత పత్రాన్ని ఆవిష్కరిస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తూ సంపద సృష్టిస్తూ ఆ సంపద ప్రజల సంక్షేమానికి వినియోగించే దిశగా ప్రభుత్వాన్ని నిరంతరం కృషి చేస్తుంది. తెలంగాణ నేడు దేశానికి కాదు ప్రపంచానికి సైతం అభివృద్ధికి నమూనాగా నిలుస్తుండడం మనందరి గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ మన జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతిని నిర్మించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ పరిష్కారంగా అమలు చేస్తుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిశుభ్రత, ఆరోగ్యము, విద్య, రైతు సంక్షేమము, మహిళా సాధికారిత, యువత, క్రీడలు, పర్యావరణ పరీక్ష వంటి కీలకమైన 10 అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పౌర సామాజిక సంస్థలు భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పరాలు ప్రతి కుటుంబాన్ని చేరవేయడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 3,506 ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2,913 పెండింగ్ ఫైల్స్ ను అధికారులు పరిష్కరించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించాము. ఈ మేళకు హాజరైనటువంటి సుమారు 78 కంపెనీలు 292 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా మహాలక్ష్మి పథకం మహిళా ఆర్థిక సాధికారిత వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు వినియోగించుకుంటున్నారు. తద్వారా 7,39,00,000 ఉచిత ప్రయాణాలకు గాను వారికి 334 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. మన జిల్లాలో 1,58,000 మంది లబ్ధిదారులకు 9,23,700 సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం 29,70,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. గృహజ్యోతి ఈ పథకం భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు 0 బిల్లులు జారీ చేస్తున్నాం. మార్చి 2024 నుండి ఇప్పటి వరకు 1,73,627 మంది వినియోగదారులకు 153 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాం. అదేవిధంగా రైతు భరోసా, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది. జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా 1,93,544 మంది రైతులకు
గత యాసంగి సీజన్లో 143 కోట్ల 35 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో వివిధ కారణాలతో చనిపోయిన 267 మంది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 13 కోట్ల 35 లక్షల రూపాయల పరిహారాన్ని అందించే రైతులకు ప్రజాప్రభుత్వం అండగా నిలబడింది. ఇందిరమ్మ ఇల్లు పేద మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కళ నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జిల్లాలో 10,114 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది. 7,076 ఇళ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. 2,081 మంది లబ్ధిదారులు గృహప్రవేశం పూర్తి చేసుకొని సొంత ఇళ్లలో నివసిస్తున్నారు. ధాన్య సేకరణ జిల్లాలో రబీ సీజన్లో సుమారు 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,90,885 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 554 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా 23,710 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు కూడా చేశాం. సన్నబియ్యం పంపిణీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాలకు పాఠశాల చదివే విద్యార్థులకు 279 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నాను.